కేంద్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందా? సీజేపీ నాయకులకు ఇచ్చిన మాట తప్పే ప్రయత్నం చేస్తుందా అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఈ విషయం స్వయంగా సీజేపీ పార్టీకి సంబంధించిన సౌరభ్ దాసే ఆవేదన వ్యక్తం చేసినాం. ఎందుకంటే ఢిల్లీలో మనం చూసాం ఆందోళన, ఏదైతే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి సీజేపీ తరఫున చేశారో ఆ ఆందోళన ఫలించి కేంద్రం దిగి వచ్చి సీజేపీ పార్టీ పెట్టిన ఆ 3 డిమాండ్లకి మొదట అంగీకరించింది. మొదట ఆ 3 డిమాండ్లు అంటే మొదటిది చూస్తే విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇక రెండో విషయం వచ్చినప్పుడు ఎవరైతే నీట్ పేపర్ లీకేజ్ ఇష్యూ వల్ల మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకురో ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వాలని చెప్పేసి రెండో డిమాండ్గా పెట్టారు. ఇక 3 డిమాండ్ వస్తే దేశవ్యాప్తంగా ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ప్రధానంగా ఈ 3 డిమాండ్లను పెట్టింది. ఈ 3 డిమాండ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఒప్పుకుంది. ఆల్రెడీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేసిండు. అయితే ఇప్పుడు దీనిపై ఒక కొలిక్కి అంటే ఒక కళ్ళెం పెట్టేలాగా ప్రయత్నం చేస్తున్న ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఏంటంటే విద్యార్థులపై కేసులు ఎత్తివేసే అంశం పైన కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఓవైపు వాళ్ళు చెప్పిన మాట ఏంటి, కేంద్ర ప్రభుత్వం అంటే విద్యార్థులపై కేసులు పెట్టాం, ఎత్తేసే ప్రయత్నం చేస్తాం, అప్పటి వరకు వాళ్ళపై నమోదైన కేసుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోమంటూ కేంద్ర మంత్రి ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థులపై కొత్తగా కేసులు పెడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు? ఈ సీజేపీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్. ఎందుకు మరి కేసు మళ్ళీ ఎందుకు పెడుతున్నారు? ఆల్రెడీ ఉన్న కేసునే విత్డ్రా చేసి చెప్పిన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఎందుకు ఈ కేసులో కొత్త కేసు నమోదు చేస్తుంది అని చెప్పేసి ఆయన వ్యక్తం చేస్తున్నారు. అంటే మాట ఇచ్చి తప్పింది ఇది కేంద్ర ప్రభుత్వం, మాట తప్పుతుంది, ఉన్న కేసులు ఎత్తేస్తామని చెప్పేసి కొత్త కేసులు పెడుతూ విద్యార్థులను వేధింపులకు గురి చేస్తుందని చెప్పేసి ఆయన సీరియస్ అయ్యాడు. అంతేకాదు, అయితే మొదట ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఫ్రైడే రోజు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందంలో భాగంగా మంగళవారం వరకు డెడ్ లైన్ పెట్టింది. మంగళవారం వరకల్లా ఈ కేసులకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా పెట్టిన 3 డిమాండ్లకు సంబంధించి ఎట్లా రాజీనామా చేసింది కాబట్టి మొదటి డిమాండ్ నెరవేరినట్టే. ఇక మిగిలింది 2, ఏదైతే చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, మూడోది వచ్చేసి ఈ విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలి. ఈ విషయాలపైనే ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. కానీ దానిపై రాతపూర్వకంగా కూడా మేము ఇస్తాం, దానికి సంబంధించి అప్డేట్ ఇస్తాం, మంగళవారం వరకు టైం ఇవ్వండి అని చెప్పేసి అంటే వీళ్ళు ఆల్రెడీ సీజేపీ తరఫున మంగళవారం డెడ్ లైన్ పెట్టారు. అంటే రేపు ఒక్కరోజు మాత్రమే ఉంది. రేపు ఒక్కరోజు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఉన్న కేసులు ఎలా ఎత్తేయాలి, దానికి సంబంధించి చట్టపరంగా ఎలా ముందుకెళ్లాలన్న విషయం పక్కన పెట్టి ఏ రాష్ట్రంలో అంటే అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో నిన్న మొన్న ఆందోళన చేసిన వాళ్ళందరినీ గుర్తించి ఇప్పుడు కొత్త కేసులు పెడుతుంది. అదే ఏంటని అర్థం కావట్లేదు. అంటే ఆందోళన విరమించారు కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ కేసులు పెడుతున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు సీజేపీ మరో వార్నింగ్ కూడా ఇచ్చింది. ఏంటంటే ఈ డ్రామాలు ఆడితే మేము ఊరుకోం, కేసులు ఎత్తివేయకపోతే మేము మళ్ళీ ఉద్యమిస్తాం, మా కార్యాచరణని మళ్ళీ ప్రకటిస్తాం, కేంద్రానికి చెప్పిన డెడ్ లైన్ రేపే లాస్ట్, రేపొక్కరోజు మాత్రమే మేము ఓపికగా ఉంటాం, రేపటి వరకల్లా మా డిమాండ్లు ఏవైతున్నాయో అవి నెరవేర్చకపోతే మళ్ళీ కార్యాచరణ ప్రకటించుకొని మళ్ళీ ఉద్యమిస్తాం, మా ఉద్యమంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పేసి తేల్చి చెప్పారు. మరి నిజంగానే, ఎందుకంటే ఇప్పటికే సీజేపీ చేసిన ఒక ఆందోళన, ఒక పార్టీగా చిన్న పార్టీ పుట్టిన 2-3 నెలల్లోనే పుట్టిన పార్టీ దేశానంతా ఏకం చేసింది, యువతరానంతా ఒక్క కాడి తీసుకొచ్చింది, ఒక తాటిపైకి తీసుకొచ్చింది. పార్టీల పరంగా విభేదాలున్న అన్ని పార్టీలు కూడా సీజేపీ ఏదైతే నినాదం ఎత్తుకుందో ఆ నినాదానికే జైగొట్టినాయి. అలాంటి ఉద్యమం చేసింది, దేశానంతా ఏకం చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేయనని చెప్పిందో, లీకులు ఇచ్చిందో, రాజీనామా తప్పని చెప్పిందో దాన్ని కూడా నెరవేర్చుకుంది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అలాగే అక్కడ వరకు వెళ్ళింది. మళ్ళీ అలాంటి ఏమంటారు కొరివితో తలగొక్కున్నట్టుగా మళ్ళీ ఏదేమన్నా కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తే మాత్రం అది కేంద్రానికే మాయని మచ్చ. ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది, అటు విద్యార్థుల్లో, పబ్లిక్లో. ఈ వ్యవహారం వల్ల చిన్న రాజీనామా, ఇప్పుడు ప్రభుత్వం పడిపోయిందా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మాత్రాన ఏమీ లేదు. కానీ చేయకుండా ఇన్ని రోజులు సాగదీసి విద్యార్థులపై లాఠీ దెబ్బలు కొట్టి, బాష్పాయులు ప్రయోగించి, ఆగమాగం చేసి, రచ్చరచ్చ చేసి ఇంత పెద్ద దాన్ని చేసుకున్నాక చేయక తప్పలేదు. ఇది మొదట్లోనే చేసి ఉంటే ప్రభుత్వం పైన కొంత సానుకూలత ఉండేది. నిజంగా పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు జరిగిన పొరపాటుకు
యాక్షన్ తీసుకుని చెప్పేసి ఒక మంచి అభిప్రాయం ఉండేది బీజేపీ పైన. కానీ ఏం చేసిందంటే మొదట్లో లైట్ తీసుకుంది, అసలుగా పట్టించు ఈ పెడచెవిన పెట్టేసింది. ఉద్యమం ఉధృతం కావడంతో రోజు రోజుకు పరిణామాలు మారుతుండడంతో భయపడి ఒక చర్చలకు వచ్చింది. చర్చలో వాళ్ళు చెప్పిన డిమాండ్కి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. మళ్ళీ ఉద్యమం పార్లమెంట్ సమావేశ టైంలో ఈ ఏదైతే విద్యార్థులు చెప్పిన ఆందోళనలు ఉధృతం కావడం, పార్లమెంట్ ముట్టడికి వెళ్ళడం, అది రణరంగంగా మారడం, అది మరో యూటర్న్ తీసుకోవడం, ఎంత జరిగే వరకల్లా తప్పని పరిస్థితుల్లో దిగొచ్చి ఇక ఏదైతే 3 డిమాండ్లు ఆ డిమాండ్ నెరవేర్స్తామని చెప్పారు. ఆ హామీ ప్రకారం ఈ సీజేపీకి సంబంధించిన వాళ్ళు ధర్నా విరమిస్తున్నట్టు కూడా ప్రకటించరు. చెప్పిన ఆ రోజే ఏ రోజైతే ప్రకటించరు అదే రోజు నాడు వాళ్ళంతా వెళ్ళిపోయారు, జంతర్ మంత్రి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కానీ ఖాళీ చేసిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు కొత్త షురు స్టార్ట్ చేశారు. ఏంటంటే ఈ కేసులు పెట్టడం. ఈ విషయం వాళ్ళకు అంటే ఏదైతే సీజేపీ ప్రతినిధులు వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇప్పుడు అస్సాం కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, బీహార్ రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా నిన్న ఆందోళన చేసిన వాళ్ళపైన కేసులు పెడుతున్నారని చెప్తే దీనిపై రియాక్ట్ అయ్యారు. అందుకే వాళ్ళు వచ్చిన వార్నింగ్ ఏంటంటే రేపే మీకు డెడ్ లైన్, రేపటి వరకల్లా కేసులన్నీ ఎత్తివేయాలి, మీరు ఇలాగే బిహేవ్ చేసి మేము మరో ఉద్యమం చేస్తాం, మీ చట్ట ప్రకారమే ఏదైతే మా టీం ఉందో ఆ కేసులు పెట్టిన విద్యార్థుల పైన ఆ లాయర్ బృందం సంప్రదించి వాళ్ళకు కావాల్సిన సాయం చేస్తామని చెప్పేసి ప్రకటించింది. కానీ మరి చూడాలి ప్రభుత్వం ఇది కాదు, ఎందుకంటే ఉద్యమం చల్లార్చిన తర్వాత ఉద్యమం ఆగిన తర్వాత వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ చెప్పిన మాట ప్రకారం ఆందోళన విరమించిపోయారు కాబట్టి కేంద్రం కూడా తన మాట నిలబెట్టుకున్నప్పుడే దానికి బాగుంటుంది. కానీ ఇలా కొత్తగా కేసులు పెట్టి మళ్ళీ వేధింపులకు గురి చేసి ఇది చేయడం అనేది అది అంత కరెక్ట్ కాదు. సరే చూద్దాం మరి రేపు ఏం జరుగుద్ది. రేపు ఇచ్చిన డెడ్ లైన్ ప్రకారం సీజేపీ ఇచ్చిన ఆ డెడ్ లైన్ ప్రకారం కేంద్రం మరి కేసు విత్డ్రా చేసుకుంటుందా, ఆ చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు వీళ్ళు 1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పారు. మరి అది నిజంగా రేపు 1 కోటి పరిహారం ఎప్పటిలోకి ఇస్తారు అనే దానిపై రేపు ప్రకటించాల్సి ఉంది. మరి ప్రకటిస్తారా లేకపోతే మరి ఏమన్నా వేరే రకంగా చేస్తారా, దీన్ని ఇలా కంటిన్యూ చేసి సాగరిస్తారా అని చూడాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు అంటే సీజేపీ సంబంధించిన విద్యార్థులు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. రేపటి వరకల్లా ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించకపోతే మరో ఉద్యమానికి కూడా ముందడుగు వేస్తా అని చెప్తుంది. మరి చూద్దాం రేపు ఏం జరుగుతుంది అనేది.